హైదరాబాద్ నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేశారు. బంగారం కోసం ఇంటి యజమానురాల్ని హత్య చేసి గోదావరిలో పడేశాడు ఏపీకి చెందిన క్యాబ్ డ్రైవర్. హైదరాబాద్లోని మల్లాపూర్ బాబానగర్ ప్రాంతంలో ఒంటరిగా నివసిస్తోంది సుజాత. కోనసీమ జిల్లా కొత్తపల్లికి చెందిన అంజిబాబు ఆమె ఇంట్లో అద్దెకుంటున్నాడు. అంజిబాబు క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఈ నెల 24న ఇంటికి వచ్చింది సుజాత సోదరి. సుజాత కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదే టైంలో అంజిబాబు కూడా కనిపించకపోవడంతో అనుమానంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు పోలీసులు. విచారణలో బంగారం కోసం మహిళను హత్య చేసినట్టుగా నేరం అంగీకరించాడు అంజిబాబు. తన ఇద్దరు స్నేహితుల సహాయంతో మృతదేహాన్ని కోనసీమ జిల్లా కృష్ణలంకకు తరలించి గోదావరిలో పడేశానన్నాడు. దీంతో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అడిగి తెలుసుకుందాం. రైట్ సాగర్, నాచారం పిఎస్ పరిధిలో మిస్సింగ్ కేసును అయితే ఫైనల్ గా పోలీసులు ఛేదించారు. ఇటువంటి ఘటనలు చూస్తూనే ఉన్నాము. అంటే ఒంటరిగా ఉన్న వృద్ధులకి అండలేని వృద్ధుల వద్ద అద్దెకు దిగో లేకపోతే పని మనుషులుగా చేస్తూ కూడా వాళ్ళ దగ్గర ఉన్న బంగారాన్ని దోచుకుంటూ కూడా హత్యలకు పాల్పడుతున్నారు. సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కంప్లీట్ డీటెయిల్స్. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళను బంగారం రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో బంగారు ఆభరణాల కోసం నేరాలకు పాల్పడుతున్నారు దుండగులు. ఇదే తరహాలో అద్దెకు దిగి డ్రైవర్ గా పనిచేస్తున్నటువంటి ఏపీకి చెందినటువంటి అంజిబాబు 2 నెలల క్రితం నాచారంలోని మల్లాపూర్ లోని అద్దె ఇంటికి దిగాడు. ఆ ఇంటి యజమాని దగ్గర బంగారు ఆభరణాలు ఉన్నట్లు కూడా గుర్తించి పథకం ప్రకారమే హత్య చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే మొదట మిస్సింగ్ కేసు తమ బంధువులు సుజాత అని మహిళ కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేయడంతో వాళ్ళు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. ఇక్కడ సీసీ కెమెరాలతో పాటుగా ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఈ కేసును పోలీసులు ఛేదించినట్లుగా కూడా తెలుస్తోంది. 18వ తేదీన సుజాత అనే మహిళకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు నాచారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సో దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. అయితే ఇక్కడ అంజిబాబు అనే వ్యక్తి హత్య చేయడంతో పాటుగా అతని ట్రావెల్ బ్యాగ్ లో ఆ మృతదేహాన్ని మరో ఇద్దరు యువరాజు, దుర్గారావు అనే ఇద్దరు స్నేహితుల సాయంతో మృతదేహాన్ని కోనసీమ జిల్లా కృష్ణలంకలోని గోదావరి నదిలో పడేసినట్లుగా కూడా గుర్తించారు. సో ఇక్కడ కీలకంగా సీసీ కెమెరాలతో పాటుగా ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అద్దె ఇంట్లో దిగినటువంటి అంజిబాబే హత్య చేసినట్లుగా కూడా పోలీసులు నిర్ధారించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా ఈ అంశం అనేది వెలుగులోకి వచ్చింది. సో దీనిపైన పూర్తిస్థాయి ఇంకా దర్యాప్తు చేశారు పోలీసులు ఈ కేసును ఛేదించారు. సో నగల కోసమే, ఆభరణాల కోసమే హత్య చేసినట్లుగా కూడా పోలీసులు నిర్ధారించారు. సో అనంతరం వాళ్ళ ముగ్గురిని, ఏదైతే అంజిబాబుతో పాటుగా మృతదేహాన్ని తరలించేందుకు సహకరించినటువంటి ముగ్గురిని కూడా రిమాండ్ తరలించినట్లు కూడా తెలుస్తుంది. సో 4 బంగారు గాజులు ఆభరణాల కోసమే ఇదంతా చేసినట్లు కూడా నిందితులు ఒప్పుకున్నట్లు కూడా తెలుస్తుంది. సో వారి ముగ్గురిని రిమాండ్. గతంలో కూడా నేర చరిత్ర ఉందా? ఇదే మొదటిసారి అదును చూసి చేశాడా? సో ఇప్పటి వరకైతే పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం అంజిబాబు మొదటిసారి క్రిమినల్ అంటే ఈ హత్య సంబంధించిన దాంట్లో పాల్గొన్నట్లు తెలుస్తుంది. గతంలో డ్రైవర్ గా పనిచేస్తున్న నేపథ్యంలో ఏపీలో ఏమైనా కేసులు నమోదయ్యా లేదా అనేది కూడా పోలీసులు ఇంకా తెలుసుకుంటున్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటి వరకైతే హైదరాబాద్ తో పాటుగా తెలంగాణలో ఎలాంటి కేసులు లేవని చెప్పైతే పోలీసులు చెప్తున్నారు. సో ఈ ఘటనలో మాత్రం అంజిబాబే కీలక సూత్రధారి ఏవన్గా ఉన్నాడు. ఇద్దరు స్నేహితులతో కలిసి బంగారు ఆభరణాల కోసమే ఇంటి యజమానిని ఒక ప్లాన్ ప్రకారం, పథకం ప్రకారం హత్య చేసి గోదావరి నదిలో ట్రావెల్ బ్యాగ్ లో తీసుకెళ్లి మృతదేహాన్ని పడేసినట్లు కూడా నేరం అంగీకరించినట్లు కూడా తెలుస్తుంది. సో ముగ్గురిని అయితే నాచారం పోలీసులు రిమాండ్ తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, నాచారం పిఎస్ పరిధిలో జరిగిన మిస్సింగ్ కేసును పోలీసులు ఫైనల్ గా ఛేదించారు. దీనికి సంబంధించి ముగ్గురు నిందితుల్ని కూడా అరెస్ట్ చేశారు. అయితే బంగారం కోసమే ఇంటి యజమానురాల్ని హత్య చేసి గోదావరిలో పారేశాడు ఏపీకి చెందిన క్యాబ్ డ్రైవర్. అయితే మల్లాపూర్లోని బాబానగర్ ప్రాంతంలో ఒంటరిగా ఉంటోంది మృతురాలు సుజాత. అయితే కోనసీమ జిల్లా కొత్తపల్లికి చెందిన అంజిబాబు ఆమె ఇంట్లో క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తూ కూడా అద్దెకు దిగాడు. అయితే అంజిబాబు
ఈ నెల 24న అయితే ఈ నెల 24న సుజాత సోదరి ఇంటికి వచ్చింది. అయితే సుజాత కనిపించకపోవడంతో మిస్సింగ్ కేసును నమోదు చేసింది. అదే టైంలో అంజిబాబు కూడా కనిపించకపోవడంతో అనుమానంతో అతన్ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. ఈ విచారణలో బంగారం కోసమే మహిళను హత్య చేసినట్లుగా అంజిబాబు నేరం అంగీకరించాడు. తన ఇద్దరు ఫ్రెండ్స్ సహాయంతోనే మృతదేహాన్ని కోనసీమ జిల్లా కృష్ణలంకకు తరలించి గోదావరిలో పడేశానన్నాడు. దీంతో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. రైట్, నాచారం పిఎస్ పరిధిలో ఫైల్ అయిన మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసు వెనుక ముగ్గురు నిందితులు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. అయితే బంగారం కోసమే యజమానురాల్ని హత్య చేసి గోదావరిలో పడేశాడు అంజిబాబు. అయితే అంజిబాబు ఏపీకి చెందిన వ్యక్తి, హైదరాబాద్లో క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. హైదరాబాద్లోని మల్లాపూర్ బాబానగర్ ప్రాంతంలో సుజాత ఒంటరిగా నివసిస్తోంది. అయితే అంజిబాబు అద్దెకు దిగిన తర్వాత సుజాత దగ్గర బంగారం ఉండడాన్ని గమనించాడు. ఎలాగైనా సరే ఆ బంగారాన్ని తీసుకోవాలన్న, దొంగతనం చేయాలనేదితోనే ఆమెను హత్య చేసినట్లుగా అయితే తెలుస్తోంది. హత్య తర్వాత ఈ నెల 24న సుజాత సోదరి ఇంటికి వచ్చింది. ఎక్కడా కూడా సుజాత కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదే టైంలో అద్దెకుంటున్న అంజిబాబు కూడా కనిపించకపోవడంతో అనుమానం వచ్చి అతన్ని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించారు. విచారణలో బంగారం కోసం, అంటే సుజాత చేతికున్న 4 గాజుల కోసమే మహిళను హత్య చేసినట్లుగా కూడా అంజిబాబు నేరం అంగీకరించాడు. తన ఇద్దరు స్నేహితుల సహాయంతో మృతదేహాన్ని కోనసీమ జిల్లా కృష్ణలంకకు తరలించి గోదావరిలో పడేశానని నేరం అంగీకరించాడు. దీంతో పోలీసులు ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు. రైట్, ఇలాంటి ఘటనలు మనం తరచుగా చూస్తూనే ఉన్నాము. ఒంటరిగా ఉన్న వృద్ధుల పైన, అంటే వాళ్ళు ఫిజికల్గా వాళ్ళు తిరిగి ఏమీ చేయలేరన్న ధైర్యంతోనే అద్దెకి ఉంటున్న కుర్రాళ్ళు కానీ, లేకపోతే పని మనుషులుగా చేస్తున్న, విజయవాడలో కూడా ఇటువంటి ఘటన ఒకటి చూసాము. ఇంట్లో పని మనిషిగా చేరిన ఆమె వృద్ధుల ఇంట్లో బంగారం ఉండడానికి గమనించి హత్య చేసిన ఘటన కూడా మనం విజయవాడలో చూసాము. సో ఇట్లాంటి ఘటనే జరిగింది. క్యాబ్ డ్రైవర్గా అద్దెకు దిగిన అంజిబాబు ఇంటి యజమానురాలు సుజాత దగ్గర బంగారం ఉండడానికి గమనించి ఆమెను హత్య చేసి బంగారాన్ని దొంగిలించాడు.